గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలమ్మకు అనంతపురి ఆత్మ ప్రణామాలు. అలాగే మనకి ఈ వాసవి పిరమిడ్ జూమ్ కండక్ట్ చేస్తున్నటువంటి మేడమ్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. జూమ్ లో వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా జీవిత ధ్యేయం గురించి తెలుసుకుందాము. ఈ పుస్తకం పత్రిజీ గారే స్వయంగా వివరించినటువంటి బుక్ అండి ఇది. జీవిత ధ్యేయం. జీవిత ధ్యేయంలో ఏమేమి విషయాలు, చాలా విషయాలు ఇచ్చారు ఆయన. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందామండి. ప్రతి క్షణంలోనూ ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం. జీవిత ధ్యేయం అంటే ఏదో కాదు, ప్రతి క్షణంలోనూ ఆనందంగా జీవించడమే. ఆనందంగా జీవించడానికి మనకి ఏది అవసరం, ఇవన్నీ వివరిస్తున్నారు ఈ పుస్తకంలో. మనకి కలిమిలోనైనా లేమిలోనైనా, జయములోనైనా అపజయంలోనైనా, మానంలోనైనా అవమానంలోనైనా, ఇంకా ఒంటరిగా ఉన్నా సమూహంగా ఉన్నా, పుట్టుకలోనైనా మరణంలోనైనా, అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఆనందంగా జీవించగలగాలి. కలిమిలోనే జయంలోనే మానంలోనే ఆనందం వెతుకుతూ ఉన్నవారికి ఈ జీవిత ధ్యేయం ఇంకా అర్థం కాలేదు అన్నమాట. మన ఆనందం ఎంతో ప్రక్కవారి ఆనందం కూడా అంతే ముఖ్యంగా మనకు ఉండాలి. మన మౌనం మనకి ఎంత ముఖ్యమో ప్రక్కవారి మౌనం కూడా మనకు అంతే ముఖ్యం కావాలన్నమాట. మన ఏకాంతం మనకి ఎంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతము కూడా మనకు అంతే ముఖ్యం కావాలి. ఈ విధంగా జీవించగలగడమే జీవిత ధ్యేయము. ఇది జీవిత ధ్యేయం అంటే ఏంటని చెప్తున్నారంటే, ప్రతి క్షణం ఆనందంగా జీవించడం జీవిత ధ్యేయం. కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, జయంలో ఉన్నా అపజయంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే సంతోషంగా జీవించడమే మన జీవన జీవిత ధ్యేయం. స్టక్ అవుతుంది. వస్తుంది. నెట్ సరిగా లేదమ్మది, అందుకని కట్ అవుతున్నట్టుంది. మేడం నెట్ సరిగా లేకుంటే ఆనప్పుడు వీడియో ఆఫ్ చేస్తాను మేడం. ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది. సరే. ఇక్కడ ప్రతి క్షణంలోనూ ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం అని చెప్పారు. కలిమిలో అయినా సరే, లేమిలో అయినా సరే, జయంలో అయినా సరే, అపజయంలో అయినా సరే, మానములో అయినా అవమానంలో అయినా సరే, ఒంటరిగా ఉన్నా సమూహంగా ఉన్నా, పుట్టినా మరణించిన, ఏదైనా సరే, ఏ విషయం మనకి అన్ని విషయాల్లో కూడా ఆనందంగా జీవించగలగాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు? మన ఆనందం ఎంత ముఖ్యమో ప్రక్కవారి ఆనందం కూడా మనకి అంతే ముఖ్యం కావాలి. మన మౌనం మనకి ఎంత ముఖ్యమో ప్రక్కవారి మౌనం కూడా అంత ముఖ్యం కావాలి. బ్రేక్ వచ్చింది అన్నారు కదా, మళ్ళీ రివిజన్ చేస్తున్నాను అనమాట. మన ఏకాంతం మనకి ఎంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతం కూడా మనకు అంతే ముఖ్యం కావాలి. మనం ఏది కోరుకుంటాం ప్రక్కవారు కూడా అదే కోరుకుంటారు. కాబట్టి మనం అలా జీవించగలగడమే మన జీవిత ధ్యేయము అంటున్నారు. దీని పేరే ఏమంటున్నారు? ఆధ్యాత్మిక తత్వము. దీని పేరే ఆధ్యాత్మిక తత్వము అంటున్నారు. దిగజారిన ప్రాపంచిక తత్వము అన్నది తనకు మాత్రమే జయాన్ని కోరి ప్రక్కవారి జయాన్ని మటుకు కోరదు. చాలా మంది ఉంటారు ఇలాగా, వాళ్ళ జయాన్నే కోరుకుంటారు, పక్క వాళ్ళ గురించి అవసరంలా. దాన్ని ఏమంటారంటే దిగజారిన ప్రాపంచిక తత్వము అంటారన్నమాట. ఇంకా ఏం చేస్తారు? పరుల హాని మీదే ఆధారపడి పడే సుఖం దిగజారిన ప్రాపంచిక తత్వము. వాళ్ళు పరుల హాని మీదే ఆధారపడి వీళ్ళు సుఖపడతారన్నమాట. పరులకు హాని చేస్తూ ఉంటారు, వీళ్ళు సుఖపడుతూ ఉంటారు. అది కూడా దిగజారిన ప్రాపంచిక తత్వమే అంటున్నారు. పరుల లాభం మీద ఆధారపడే సుఖం దిగజారని ప్రాపంచిక తత్వము. అంటే ఎదుటి వాళ్ళకి లాభం వచ్చేలాగా జీవించడం, మన వల్ల వాళ్ళు లాభపడాలి, అప్పుడు దాన్ని దిగజారని ప్రాపంచిక తత్వము అంటారు. ఆధ్యాత్మిక తత్వం అన్నది మాత్రమే దిగజారని ప్రాపంచిక తత్వానికి దారి చూపిస్తుంది. ఇట్లా దిగజారకుండా మంచిగా ఉండాలి అంటే మనకి దారి చూపించేది ఎవరై అంటే ఆధ్యాత్మిక తత్వము. ఆధ్యాత్మిక తత్వం అంటే ఏమని చెప్పారు ఇందాక? అన్నిటిలోనూ సమానంగా ఉండాలి. మనకు ఏది అవసరమో ప్రక్కవారికి కూడా అదే అవసరం అన్న విషయం తెలుసుకుని జీవించాలి.
అది ఆధ్యాత్మిక తత్వం అంటే అని చెప్పారు. అయితే ఇక్కడ జీవిత ధ్యేయంలో జీవించడం అన్నది జీవితంలో ఒకానొక ప్రధాన భాగం మాత్రమే. ఇది మనం జీవిత ధ్యేయంలో జీవిస్తున్నాం. అన్ని సమానంగా చూసుకుంటూ అంతా చేసుకుంటూ. అది ఒక ప్రధాన భాగం. అయితే రెండో ప్రధాన భాగం కూడా ఒకటుంది. అది జీవిత కార్యక్రమాన్ని సూచిస్తుంది. అంటే ప్రత్యేక వ్యక్తి చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడిన ప్రత్యేక జీవిత కార్యక్రమం అన్నది జీవితం యొక్క రెండో ప్రధాన భాగం. ఒక ప్రత్యేక వ్యక్తులుంటారు. అందరి గురించి మనం వివరంగా చెప్పుకుందాం అప్పుడు. వాళ్ళ చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి జీవితం అది ప్రత్యేక కార్యక్రమం. అది జీవితం యొక్క రెండవ ప్రధాన భాగం అని చెప్తున్నారు. ప్రతి వ్యక్తికి విశిష్టత ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రమే చేయగల పనులుంటాయి. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అది వాళ్ళు మాత్రమే చేస్తారు. అందరూ చేయలేరు అలాగా. అయితే పుట్టక ముందే అవి ప్రణాళికలో ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ పుట్టక ముందే డిజైన్ చేసుకుని వస్తారన్నమాట భూమి మీదకి. దాని గురించి చెప్పుకుందాం. కేవలం జీవిత ధ్యేయంలో జీవించడం, కేవలం ఆధ్యాత్మికతలో జీవించడం అన్నది పూర్ణ జీవితం అవుతుంది. కానీ పరిపూర్ణ జీవితం కాదు. అంటే మనం మామూలుగా జీవిస్తున్నాం, చక్కగా జీవించేస్తున్నాం. ఆధ్యాత్మిక తత్వంలోనే జీవిస్తున్నాం, అందరి సుఖం కోరుకుంటున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. దాది పూర్ణ జీవితం అవుతుంది కానీ పరిపూర్ణ జీవితం కాదట. అందుకని అనుక్షణం ఆధ్యాత్మిక తత్వంలో జీవించడంతో పాటు మామూలుగా మనం ఎలా జీవిస్తున్నాం అలా జీవించడంతో పాటు మానవుడు జీవితంలో చేయవలసిన ప్రత్యేక కార్యక్రమాలు తప్పకుండా ఉంటాయట. వాటి గురించి చెప్పుకుందాం. ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. ఎవరి ప్రత్యేకత విశిష్టతను వారు ప్రపంచానికి అందించడమే ఆ మిగిలిన కార్యక్రమము. ఎవరి ప్రత్యేకతని వాళ్ళు ప్రపంచానికి అందించగలగాలి. అదే మిగిలిన కార్యక్రమం అంటున్నారు. అయితే వారు మనకి ఇక్కడ ఉదాహరణలు చెప్తున్నారు. దాన్ని బట్టి మనం ఎవరో తెలుసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. మనప్పుడు బిస్మిల్లా ఖాన్ పేరు వినే ఉంటారు. అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆయన ఆధ్యాత్మికత. అయితే ఆయన చక్కని సంగీతాన్ని షహనాయి ద్వారా ప్రపంచానికి అందించడం అనేది ఆయన జీవిత ప్రత్యేక కార్యక్రమం మాట అది ఆయనకి. అలాగే గాంధీజీ గారు తెలుసు కదా అందరికి. ఆయన అనుక్షణం ఆనందంగా జీవించడం ఆయన యొక్క జీవిత ఆధ్యాత్మికత. అయితే ఆయన విలక్షణ రీతిలో స్వాతంత్రోద్యమ సమరాన్ని సాగించడం అన్నది ఆయన జీవిత ప్రత్యేక కార్యక్రమం మాట అది. అలాగే ఇదే విధంగా మదర్ తెరిస్సా అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆమె ఆధ్యాత్మికత. అయితే చక్కని సహనంతో కరుణతో అనాథలకు, వృద్ధులకు, రోగులకు విశేష సేవలను అందించడం అనేది ఆవిడ యొక్క జీవిత ప్రత్యేక కార్యక్రమం అన్నమాట. అలా ప్రతి ఒక్కరికి జీవిత ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి మన గురువు గారు పత్రిజీ గారి గురించి చెప్పుకుందాం. ఆయన మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. తర్వాత ధ్యానం నేర్పించాలన్న సంకల్పంతో అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉన్నారు. ఆయన మామూలుగా ఆయన జీవితం ఆయన జీవించడం అది ఆధ్యాత్మికత. కానీ ధ్యానం నేర్పిస్తూ మనందరికీ ఎంతో జ్ఞానాన్ని అందించి, ఎంతో ధ్యానాన్ని నేర్పించి కొన్ని లక్షల మందిని ధ్యాన మార్గంలోకి తీసుకురావడం అనేది ఆయన యొక్క ప్రత్యేక కార్యక్రమం అన్నమాట. అలాగే ఇప్పుడు మేడం గారు మీ పిరమిడ్ నిర్మించే మేడమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా ఆధ్యాత్మికంగా జీవిస్తున్నారు. మామూలుగా సహజంగా సమాజంలో జీవిస్తున్నారు. ఈ పిరమిడ్లు నిర్మించడం, ధ్యాన పరిచయం చేయడం ఇదంతా వారి యొక్క ప్రత్యేక కార్యక్రమం అన్నమాట. ఈ దీప్తి మేడం గారు, ఇంకా ఇగో భవానీ భాగ్య మేడం గారు, భాగ్యలక్ష్మి గారు, ఇంకెలా చాలా మంది ఉన్నారు. మొత్తం మా అక్కడ పేర్లు నాకు చాలా మంది తెలీదు. ఆ పిరమిడ్ కోసం కృషి చేసే వాళ్ళంతా కూడా కమిటీ మొత్తం అందరూ కూడా వాళ్ళందరిది ప్రత్యేక కార్యక్రమం అన్నమాట అది. కేవలం ఆనందంగానే జీవిస్తూ మన వంతు విశిష్టత లేకపోతే జీవితానికి పరిపూర్ణత రాజాలదు. మనం ఆనందంగానే జీవిస్తూ ఉంటాం. ఉన్నా సరే మన వంతు విశిష్టత ఉండాలి. మనకంటూ ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత ఉండాలి. ఉంటే అప్పుడు జీవితానికి పరిపూర్ణత వస్తుందన్నమాట. లేకపోతే జీవితానికి పరిపూర్ణత రాదు అంటున్నారు. జీవిత ధ్యేయం అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. నిజంగా మన జీవితానికి పరిపూర్ణత వచ్చిందా రాలేదా అని మనకు తెలిసిపోతుంది ఇప్పుడు. అంతే కదండి. అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, పిరమిడ్లు నిర్మిస్తున్నారు. ఇదంతా అందరి యొక్క ప్రత్యేక కార్యక్రమం అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి అందరూ పరిపూర్ణులే. జీవిత ధ్యేయం అనేది పూర్ణత్వాన్ని, జీవిత కార్యక్రమం అనేది పరిపూర్ణత్వాన్ని అందిస్తుంది.
అదండి. మామూలుగా జీవిత ధ్యేయం పూర్ణత్వాన్ని ఇస్తుంది. మనం మామూలుగా మనం జీవితంలో మనం ఆధ్యాత్మికంగా జీవించడం అనేది పూర్ణత్వాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఈ జీవిత కార్యక్రమం పరిపూర్ణత్వాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ జీవిత ధ్యేయం అంటే ఏంటి? అది వ్యక్తిగతమైంది. అది ఒక్కరికే సంబంధించింది. అయితే ఇక్కడ జీవిత ధ్యేయం మనకు మనం ఇచ్చుకునేది. అయితే జీవిత కార్యక్రమం ఏంటి? మనకు మనం ఇచ్చుకునేదే కాకుండా అందరికీ ప్రపంచం మొత్తానికి సంబంధించింది మాట అది. జీవిత ధ్యేయం అందరికీ సంబంధించింది. కాబట్టి ఇక్కడ జీవిత ధ్యేయం గురించి, జీవిత కార్యక్రమం గురించి ఇంత వివరంగా తెలియజేశారు పత్రిజీ గారు. జీవిత కార్యక్రమం తప్పనిసరిగా అందరూ చేయాలి. దాంట్లో మనకి పరిపూర్ణత్వం వస్తుంది. దానివల్ల మనకే కాదు లాభం, అందరికీ లాభం వస్తుంది. అంతే కదా! ఇప్పుడు పిరమిడ్ నిర్మిస్తున్నారంటే ఎంతోమంది అందులోకి వచ్చి ధ్యానం చేసుకుంటారు. ఎంతోమంది జ్ఞానాన్ని పొందుతారు. ఎంతోమంది జీవితాన్ని బాగు చేసుకుంటారు. ఇంతమందికి ఉపయోగపడుతుంది కదా అది. కాబట్టి జీవిత కార్యక్రమాలు చేస్తున్నట్లే.